ఏంటమ్మా, పంతులు గారు అడుగుతున్నారు కదా, వెళ్ళి తీసుకొని రాపో. ఏమైంది మహా? నాన్న, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. పదమ్మా. రండి. శౌర్య చిన్న పని మీద బయటకెళ్ళింది నాన్న, వచ్చేస్తుంది. ఈ పాటికే రావాలి, కానీ ఎందుకో ఆలస్యమైంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈ సమయంలో బయటికి వెళ్ళటం ఏంటి? అసలు నిశ్చితార్థం పెట్టుకున్న తర్వాత ఆడపిల్ల బయటికి వెడుతుందా? సరే, తెలియక వెళ్ళిందనుకో, మీరెలా పంపించారు? ఇటు చూస్తే బంధువులు వచ్చేశారు, ఇప్పుడు వచ్చేసి అమ్మాయి రావడానికి ఆలస్యం అవుతుందంటావేంటి? ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి? నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా మహాలక్ష్మి? అంటే ఇంత ఆలస్యం అవుతుందని అనుకోలేదు నాన్న. అసలు బయటికి పంపించడమే తప్పమ్మా, ఆలస్యం అవడం ఏంటి? కాస్తైనా తెలివి ఉండాల్సిన అవసరం లేదా? మీలో ఎవరైనా వెళ్ళాలి కానీ తన్ని పంపించడం ఏంటి? ఈ విషయం మగపెళ్లి వారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అలా ఎలా పంపించారు తల్లి? నాన్న, గట్టిగా మాట్లాడకండి. పొరపాటున ఎవరైనా విన్నారంటే మళ్ళీ లేనిపోని ఇబ్బంది వస్తుంది. ఏంటొదినా, ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. నిశ్చితార్థమని వచ్చి కూర్చున్నాం, పెళ్లి కూతురు ఇంతవరకు కనిపించలేదు.